ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ సీరియల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. మళ్ళీ తన రూమ్లో ఒంటరిగా కిటికీ దగ్గర నుంచుని ఆలోచిస్తూ ఉండగా అరవింద్ తన దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ మాలిని అన్న మాటలకి నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా అని అడగగానే మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది. బాబుగారు, మాలిని అక్క నాకు సొంత అక్క కన్నా ఎక్కువ. మాలిని అక్క నన్ను ఒక మాట అంటే నాకు ఏం పర్వాలేదు. మాలిని అక్కనే కాదు, ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా నాకు చాలా ప్రేమని అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. మీరందరూ కూడా ఒక మాట అంటే నాకు ఏం కాదు, నేను అసలు ఫీల్ అవను అని సమాధానం చెప్తూ ఉంటుంది. నిజంగా నువ్వు ఈ మాట అంటున్నావా మళ్ళీ అని అరవింద్ అడగగానే, నిజంగా బాబుగారు, ఇప్పుడు నన్ను మీరు ఇంత పెద్ద కాలేజ్లో జాయిన్ చేసి చదివిస్తున్నారు. నేను ఎక్కడో మారుమూల పల్లెటూరు గ్రామంలో పుట్టి, కనీసం న్యూస్ పేపర్ కూడా రాని గ్రామంలో పుట్టి, ఇప్పుడు న్యూస్ పేపర్ టాప్ పేజ్లో పడేంత స్థాయికి ఎదిగానంటే అదంతా కూడా మీ కుటుంబం వల్లే సాధ్యమైంది అని మళ్ళీ చెప్తూ ఉండగా అరవింద్ మాత్రం, కానీ మళ్ళీ నేను నీకు తాళి మాత్రమే కట్టాను, నేను నీ కోసం ఏం చేయలేకపోయాను అని అంటూ ఉండగా, బాబుగారు మీరు ఇంకొకసారి ఆ మాట అంటే నేను ఒప్పుకోను. నన్ను పరీక్షకి తీసుకువెళ్ళింది మీరే. ఆ ఎగ్జామ్ కనుక నేను రాయకపోతే నేను ఈరోజు ఇంత స్థాయికి ఎదిగేదాన్నా? మీరు నా కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడతారు. నాకు ఇంకేం కావాలి బాబుగారు అని అంటూ ఉండగా అరవింద్ ప్రేమగా మళ్ళీ దగ్గరికి వచ్చి, మళ్ళీ నీకు కొన్ని రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ నేను చెప్పలేకపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ, నిన్ను బాగా ప్రేమిస్తున్నానని చెప్తూ ఉండగా, బాబుగారు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. మీ ప్రేమ మొత్తం కూడా మాలిని అక్కకే దక్కాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఒక్కసారిగా బయటికి నెట్టేస్తుంది. అటువైపు ఫోన్ మాట్లాడుతూ వస్తున్న మాలిని పైన పడతాడు అరవింద్. అప్పుడు మాలిని అరవింద్ స్పర్శ తగిలి, అరవింద్, ఐ లవ్ యూ అరవింద్, నువ్వు లేకపోతే నేను ఉండలేను అరవింద్, నీతో జీవితాంతం తోడుగా ఉండాలి అరవింద్ అని తను మాట్లాడుతూ, ఆ మాటలు విన్న అరవింద్ కూడా మాలినిని హక్ చేసుకుని అలానే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ నించుని పోతారు. ఈ సన్నివేశాన్ని చూస్తున్న మళ్ళీ మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది.